ఆ సరస్వతి గీతని గుర్తెరిగితే మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవచ్చు. అంత గొప్ప విషయాన్ని నీకు చెప్తున్నానయ్యా విను. ఆర్కో సాక్షిగా నువ్వు అడిగావు కదూ, ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత ఉత్తమ గతులను పొందడానికి తప్పకుండా గుర్తు పెట్టుకొని చెయ్యవలసినవి అది నన్ను అడిగావు. నేను చెప్తాను విను. పెళ్లిచూలైనటువంటి ఆవు అంటే అంతకుముందే ఎన్నో దూడలను పెట్టి ఇప్పుడు ఇంకో దూడని పెట్టిన ఆవు కాకూడదు. అదే మొదటిసారి దూడని పెట్టడం. అటువంటి దూడని పొంది ఉండి చక్కగా సాధుగోవై ఉండాలి. అది విపరీతంగా పొడి చేసేది, మిగిలిన వాటికి పోట్లు నేర్పేసేది అయి ఉండకూడదు. చాలా సాధుగోవు చూడగానే చక్కగా ఉన్నటువంటిది పక్క చిక్కిపోయి వృహప్పంజరం బయటికి వచ్చేసి గడ్డి పరకతో కొడితే పడిపోయేలా ఉండే గోవు కాకూడదు. చక్కగా ఉన్నటువంటి ఆవుని మొదటి ఈతలో దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని ఎవరు పాత్రభూతుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి వెతుక్కుని శ్రోత్రియునకు అంటే వాడిని వెతికి పట్టుకొని వాడు పాత్రుడు కనుక పుచ్చుకోవడానికి అర్హుడు కనుక ఆయనకి ఆ గోవుని దూడతో పాటుగా దానం చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఆ గోవు వెంట్రుకలు ఎన్నున్నాయో చూసి ఒక్కొక్క వెంట్రుకకి 1000 సంవత్సరములు కలిగిస్తారు. 1000 సంవత్సరముల చొప్పున సురలోకమునందు ఉంచుతారు, దేవలోకంలో ఉంచుతారు. అలాంటి ఆవుని దూడని అటువంటి బ్రాహ్మణుడికి దానం చేశారు. అలాగే బరువైనటువంటి వస్తువుల్ని మూపు మీద పెట్టుకుని మోసి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఎద్దుని అత్యంత ప్రీతితో బ్రాహ్మణులకు దానమిచ్చినటువంటి వ్యక్తికి ముందు చెప్పిన ఆవులు అటువంటివి 10 దానం చేసినటువంటి ఫలితం కాదు. ఒక ఎద్దుని దానం చేస్తారు. నరుడు బట్టలు దానం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు చంద్రలోకానికి వెళ్తారు. శరీరం పడిపోయిన తర్వాత ఎవరు బంగారం దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకానికి. కాబట్టి దానం చెయ్యడం విషయంలో ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు దానం చేస్తాడని నమ్మడం కాదు, తన శరీరం ఉండగా తాను దానం చేసుకోవలసిన విషయాలు. మహారాజా ఇక కృతమతి 7 సంవత్సరముల పాటు నియమం తప్పకుండా అగ్నిహోత్రుణ్ణి ఆవునీతి ధారల చేత సంతృప్తిపరచినటువంటి బ్రాహ్మణుడు ఎవడు ఉంటాడో, నిత్యహోమం చేసినటువంటి వాడు ఎవరుంటాడు, బ్రాహ్మణుడే కాదు ఎవరైనా సరే అలా హోమం చేయించుకోవచ్చు. అలా చేయించిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఒక్కళ్లే కాదు, వాళ్లతో పాటు వాళ్ళకి ముందున్నటువంటి 14 తరాల వాళ్ళని విడుదల చేసి స్వర్గలోకానికి పంపిస్తారు. 7 సంవత్సరాలు అగ్ని ప్రీతి చెందేటట్టుగా చేసింది. అలా గుర్తుపెట్టుకో తాక్షుడా.